ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో బీసీవై పార్టీ కార్యాలయంలో బీసీవై రాష్ట్ర పార్టీ సమన్వయకర్త దేవర అనుష మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ ప్రభుత్వంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిప్పులు చెరిగారు. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ రైతుల సమస్యలపై పుంగనూరు నియోజకవర్గంలో చదువు మండలంలో తలపెట్టిన రైతు భేరీ కార్యక్రమం ఆపడానికి వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకాలు సృష్టించినా అడ్డుకోలేరని మండిపడ్డారు. కారణంగా అర్ధరాత్రి వరకు మహిళలని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన సోమల మండల ఎస్ఐ నరసింహులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసులు మంత్రి పెద్దిరెడ్డి తుత్తులుగా వ్యవహరించడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేసి ప్రజలు మరో 3 నెలల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని కుండబద్దలు కొట్టారు. బోడే రామచంద్ర యాదవ్ కు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతి కార్యక్రమానికి అడ్డుపడుతున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు దేవర రమణ, శ్రీను, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. పెద్దిరెడ్డి సోమల ఎస్ఐ జై బీసీవై, జై ఆర్సీవై. రేపు రైతు బేరీ జరుగుతున్న సమయంలో మీరు మంత్రి పెద్దిరెడ్డి గారికి నాది ఒకటే సవాల్ విసురుతున్నాను. మీరు రాష్ట్రం అంతా ఏకమైనా సరే మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు నిర్వహించబోయే రైతు బేరీ సభను దమ్ముంటే ఆపండి అనేసి నేను ఈ సందర్భంగా మీకు సవాల్ విసురుతున్నాను. ఎందుకంటే ఆయన ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు. రైతుల సమస్యలను తెలుసుకోవడానికి పెడుతున్న రైతు బేరీని ఆపడానికి మీది రాతిగుండు కాకపోతే ఏ గుండా నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా రైతుల పట్ల మీకు పక్షపాతం లేనట్లయితే మీరు రైతు సమస్యలు తీర్చాల్సింది పోయి అక్కడ ఉన్న రైతుల్ని అనేక రకాలుగా కూడా అనేక సమస్యలకు గురి చేస్తూ వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని మీరే ఎలా చేయండి, ఎలా బ్రతకండి, మీరు ఏ పనులు చేయాలి, మా వెనకాలే తిరగాలని మీరు వాళ్ళని శాసించడానికి మీరెవరండి మంత్రి పెద్దిరెడ్డి గారు? నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను, రేపు జరగబోయే రైతు బేరీని మీ శతవిధాల ప్రయత్నం చేసినా సరే మీరు ఆపలేరు. దమ్ముంటే ఆపండి అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మహిళల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించిన సోమల మండల ఎస్ఐ అయినటువంటి నరసింహుల గారిని వెంటనే సస్పెండ్ చేయాలని బీసీవై పార్టీ తరఫున స్టేట్ కోఆర్డినేటర్గా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎస్ఐ గారిని వ్యవస్థ వారు ప్రజలకు రక్షణగా ఉండాలి కానీ అధికార పక్షానికి ప్రభుత్వ అధికారులకి తొత్తులుగా పనిచేయడం మానేసి ప్రజల పట్ల ఉంటారని, అలా లేనట్లయితే తక్షణమే విధుల నుంచి తప్పించాలని బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఎవరైతే మా బీసీవై పార్టీ మహిళల్ని ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేయకుండా అర్ధరాత్రి వరకు ఎవరైతే ఉంచారో ఎస్ఐ అయినటువంటి నరసింహుల గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు యొక్క ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే, రేపు జరగబోయే 15వ తారీఖు నాడు పుంగనూరు నియోజకవర్గంలో చదువు మండల కేంద్రమైన చదువులో రైతు బేరీ అనే మహోత్తరమైన కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులైన శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి సారథ్యంలో ఆయన ఆధ్వర్యంలో జరగబోయే ఈ యొక్క కార్యక్రమాన్ని శతవిధాల ఆపాలని ఈ యొక్క గవర్నమెంటు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్లస్ మంత్రి అయినటువంటి రామచంద్రారెడ్డి శతవిధాల పోలీసు వ్యవస్థని, పోలీస్ డిపార్ట్మెంట్ని, అధికార యంత్రాంగాన్ని మొత్తం పూర్తిగా వినియోగించి ఆఫ్ చేయాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా పెద్దిరెడ్డి గారు రేపు జరిగే రైతు బేరీ సదస్సు దిగ్విజయంగా లక్షలాది మంది రైతులతో పుంగనూరు నియోజకవర్గంలో చదువులో జరగబోతుంది. కానీ మీరు చేతిలో అధికారం ఉంది కదా, నేనేం చేసినా చెల్లిపోతుంది అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో రామచంద్ర యాదవ్ గారు రైతు సదస్సు పెడితే మీరు రౌడీయిజం చేసి గుండాలను పంపి ఆఫ్ చేశారు. చూశారు మీరు ఎంత రౌడీయిజం చేస్తే ఇవాళ ఆయన అప్పటి వరకు ఒక నియోజకవర్గంలో ఉన్న నాయకుడు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రపంచమే తిరుగుతున్నాడు.
రేపు జరగబోయే 175 నియోజకవర్గాల్లో కూడా క్యాంటీన్ పెట్టి క్యాంపెయిన్ చేయబోతున్నారు. మీరు ఒక బంతిని ఎంత కింద కొట్టాలనుకుంటే దాన్ని అంత డబుల్ పైకి వెళ్తుంది. కాబట్టి ఇకనైనా మీ యొక్క దురాచకాలను దౌర్జన్యాలని చెప్పేసి ఆఫ్ చేయాలని, అలాగే ఈ యొక్క సోమల ఎస్ఐ గారు నరసింహులు గారు ఆయన ఒక వైసీపీ ప్రభుత్వానికి మంత్రి పెద్దిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. స్వామి నువ్వు ఎప్పుడూ వైసీపీ అధికారంలో ఉంటుంది, పెద్దిరెడ్డి అధికారంలో ఉంటాడని చెప్పేసి నువ్వు అనుకో. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.